రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మారుతినగర్లో నెలకొన్న రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షురాలు నీలావతి స్థానికులతో కలిసి మీడియా ద్వారా ఇటీవల సంబంధిత అధికారులను కోరారు. ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ వెంటనే డివిజన్లోని చెత్తను తీసివేయించి వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయించినట్లు నీలావతి తెలియజేశారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్డు నిర్మాణం పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. మొన్న చేసిన ప్రోగ్రాంకి రోడ్డు సంబంధించిన సమస్యలు, చెత్త సమస్యలు, వీధి దీపాల సమస్యలకు అన్నగారికి చెప్పినాము. ఫోన్లో మాట్లాడితే అన్నగారు స్పందించి వెంటనే ఇవాళ కరెంటు దీపాలను మన చెత్తది చేపించినారు. మల్లాని మేడం ఫోన్ చేసి వచ్చిండ్రా రాలేదని తెలుపుకొని ఆమె తెలుసుకొని ఫోన్ చేసి అక్కడికి ఓమ్మ నువ్వు వాళ్ళు వచ్చిండ్రు చేపించిర్రు అని 2 సమస్యలు చెత్తదున్ను కరెంటును గమనించినారు. ఈ రోడ్డు సమస్య ఇక వర్షాలు పోతే ఈ వారం రోజులలో చేపిస్తానని బాబీ గారు మళ్ళీ మాట ఇచ్చినారు. మన రామగుండం నియోజకవర్గం మక్కన్ సింగ్ అన్నగారికి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం మా మహిళలు 48వ డివిజన్ మా మహిళలు అందరం కలిసి అన్నకు పాలాభిషేకంతో కృతజ్ఞతలు తెలిపినాము. అన్న ఈ రోడ్డు సమస్య కూడా ఈ వారం రోజులలో పరిష్కరించాలని మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇట్లు నీలా. ఈ కార్యక్రమంలో మారుతినగర్ వాసులు శారద, మల్లమ్మ, దేవేంద్ర, శశిరేఖ, పుష్ప, భాగ్య, శ్వేత, వజ్రమ్మ, రమణమ్మ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.